పిల్లలకి ఆయన పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి అందరికి తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు, బట్ ఐ లైక్ ఇట్, ఐ జస్ట్ వాంటెడ్ టు రిపీట్ ఇట్. వాళ్ళకి దోసిట్లో ఇసికిచ్చారంట. Sand, he has given a handful of sand in the hands of 4 students, and he told that ఇక్కడి నుంచి ఏదో సమ్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చారు, అక్కడి వరకు కూడా ఆ శాండ్ని కింద వేసుకోకుండా అక్కడికి వెళ్ళాలి, ఎవరు వెళ్తారో చూస్తానని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గురువు గారు ఇచ్చారు టు ఆల్ ద 4 స్టూడెంట్స్. అందులో మొదటి వాడు జాగ్రత్తగా పట్టుకున్నాడు. టీచర్ గారు చెప్పారు కదా, ఏదో అర్థం ఉంటుంది, చెప్పారు కాబట్టి నేను పాటించాలని చెప్పి చాలా జాగ్రత్తగా దోసిట్లో ఆ శాండిల్ తీసుకొని వెళ్ళాడు. వెనక వాడు మాస్టర్ గారు ముందున్నారు కదా, నన్ను ఎక్కడ చూస్తారులే, అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది ఉంటుందా లేదా అని కొంచెం ఆ హ్యాండ్కి చిన్న హోల్ ఉంది, అది కింద శాండ్ పడుతూనే ఉంది. థర్డ్ పర్సన్ అనుకున్నాడు, అసలు నేను కనిపించడం ఇంపాసిబుల్ మాస్టర్ గారికి అని. వాడేం చేశాడు, 2 చేతులు పట్టుకోవడానికి చేయి నొప్పిగా ఉండి ఒక చేతిలో శాండ్ తీసుకుని మిగతాది కింద పోసి ఒక చేయి చక్కగా జేబులో పెట్టుకొని హ్యాపీగా వెళ్తున్నాడు. 4వ వాడు, 3వ వాడు ఒక చేతితో పట్టుకున్నాడు, నేను ఇంకా కనపడటానికి అసలు అవకాశమే లేదని మొత్తం వదిలేసి జేబులో చేతులు పెట్టుకొని హ్యాపీగా పాటలు పాడుకుంటూ వెళ్ళాడు. దే హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద 10 kilometers విచ్ దేర్ మాస్టర్ హ్యాస్ టేకెన్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మొదటి వాడి చేతుల్లో ఉన్న మట్టి మొత్తం బంగారు నాణాలుగా అయిపోయినాయి అంట, గురువు మాట విన్నాడు కాబట్టి. 2వ వాడి చేతిలో ఒక్క చేతిలోనే శాండ్ ఉంది కాబట్టి ఒక్క చేతిలో మాత్రమే బంగారు నాణాలు ఉన్నాయి. 3వ వాడి చేతిలో ఏమీ లేవు, అంటే మీకు కొంచెము. 4వ వాడి చేతిలో ఏమీ లేవు. అప్పుడు అనుకున్నాడంట, అరే నేను గురువు గారి మాట వినుంటే నాకు కూడా బంగారు నాణాలు వచ్చేవి కదా అని. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్ ఇస్ బికాస్ మన పిల్లలకి గురువు వాక్యము మన రేపు జీవితానికి బంగారు బాట అవ్వడానికి ప్రధానము, అది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈరోజు నేర్పిస్తే డెఫినెట్గా మన పిల్లలు 2 చేతుల్లో దోసిట్లో మొత్తం బంగారు నాణాలు తీసుకుంటారు. ఆ బంగారు నాణాలు అంటే డబ్బులు మాత్రమే కాదు, వినయం, విధేయత, కాండక్ట్, క్యారెక్టర్, ఎవ్రీథింగ్ విచ్ మేక్స్ హిమ్ టు స్టాండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సొసైటీ, విచ్ makes him to be a responsible citizen of the future nation. So I request all the proud parents here, kindly tell this story to your students, to your children, and see that me child, girl or boy, whatever, from Bhashyam school, రేపొద్దున ఇట్లానే ప్రౌడ్గా మా సిద్ధార్థ లాగా వచ్చి ఒక గెస్ట్గా వచ్చి he has to tell that I have gone to so and so places just because of all the values which are taught by Bhashyam school అని మీ పిల్లలు కూడా 2 చేతుల్లో ఆ కాండక్ట్, క్యారెక్టర్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ అనిపించుకునేటటువంటి 2 చేతుల్లో దోసెట్లో బంగారు నాణాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ యువర్ చిల్డ్రన్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పిల్లలందరికీ ప్రసాదించాలని, వారికి ఫ్యూచర్లో గోల్ క్లారిటీ, రోల్ క్లారిటీ. గోల్ క్లారిటీ అంటే అసలు నా గోల్ ఏంటి, ఫ్యూచర్లో నేను ఏం అవ్వాలనుకున్నాను అని ఎవరినన్నా పిల్లల్ని అడిగితే ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి. దిస్ ఈస్ నాట్ ద గోల్. ఐ ఫీల్ ఐఎమ్ నాట్ ఇంపోజింగ్ మై ఐడియాస్ ఆన్ యూ, బట్ ఐ హ్యావ్ సీన్ సఫిషియంట్ లైఫ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో 8 సంవత్సరాలు లేడీ ఆఫీసర్గా నేర్చుకున్న పాఠాలు, తల్లిగా నేర్చుకున్న పాఠాలు, డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికే నేను 2 పిల్లల తల్లిగా నేను నేర్చుకున్న పాఠాలు, ఆ సారాంశం మీకు చెప్తున్నాను. రోల్ క్లారిటీ అంటే ఏంటి, గోల్ క్లారిటీ అంటే ఏంటి, 2 minutesలో షేర్ చేసుకొని ఐ విల్ క్లోజ్ ఇట్.